అందరికీ నమస్తే అన్న. మనం ఈరోజు ప్రొద్దుటూరుకు వచ్చాము సినిమా ఆడిషన్స్ కోసము. ఆడిషన్స్ అయిపోయినాక వస్తూ ఉంటే ఇక్కడ మన నరసింహన్న వంట మాస్టరు, తర్వాత మన విగ్రహాలన్నీ వినాయక చవితికి విగ్రహాలన్నీ రెడీ చేసి అమ్ముతుంటాడు. అన్న మీరు పోయి లోపలి విగ్రహాలు చూడుకోండి అంటే నేను హరి లోపలికి వచ్చిన. అదే చంద్రన్న వచ్చాడు బా, అప్పుడు అంతసేపు పిలిచారు, ఇప్పుడు వచ్చాడు ఈయన. నో చంద్రన్న, మన ప్రేక్షకు అందరూ వచ్చారు, మరి మేము ఇచ్చినప్పుడు రావచ్చు కదా. మేము రాండి అన్నప్పుడు రావచ్చు కదా. మీరు రాండి అన్నప్పుడు రా అంటే వచ్చింది. అదే మేము ఇచ్చింటే రాలేదా మీరు ఇప్పుడైతే? అది చంద్రన్న ఎటున్నాయి విగ్రహాలు బ్రహ్మాండం కూడా అబ్బా. కల్లేసేకి అదే పనిగా మనకి ఎక్కడి నుంచి కల్లేసేకి మీరు వచ్చింది. కల్లేసేదానికి అదే పనిగా పెయింట్ అంతా, బాడీ పెయింట్ అంతా ఒకరేస్తే కళ్ళు చూపించాము. అంతలోకి హైదరాబాద్ నుంచి అన్న వచ్చినదేనా? హైదరాబాద్ నుంచి వచ్చినారు. అదో ఎంత అందంగా తీర్చిదిద్దుతున్నారో చూడండి. ఓన్లీ కళ్ళకు మాత్రమేనా? అంటే మిగతా మళ్ళీ సపరేటా? ప్రతి సంవత్సరం మీరు వచ్చారన్నా? ఈ సంవత్సరం ఓకే. ఫాలోవర్స్ వచ్చినప్పుడు పోయి సెల్ఫీ ఇచ్చేది, వాళ్ళతో మాట్లాడేది నేర్చుకో. కల్చర్ అది. బా ఇన్ని విగ్రహాలు ఒకటేసారి చూస్తుంటే నాకైతే పెద్ద ఆనందంగా ఉంది. అరే నీకు? రకరకాల కర్రలతో మామూలుగా మనం పులిందలు చూడాలంటే అంటే వీధికి ఒకటి అక్కడ ఉంటాయి. ఇక్కడ ఇన్ని విగ్రహాలు ఒకటేసారి చూస్తుంటే చంద్రన్న ఆనందం అయితే చెప్పేదానికే కాలబ్బా. మరి చూడు, చూసే మన ఊర్లో చూసినట్టే అనుకో. చంద్రన్న కూడా ఒక తొండం పెట్టి కొంచెం పెయింట్ గణపతి అన్నట్టే ఉంటాడు, ఎందుకంటే పర్సనాలిటీ ఉంది. ఓకే ఏది మా బాబు ఇంతగా తెంగుతుంటే మా ఎక్కడికి వచ్చి ఈ వీడియో మాకు ఎంత బాధపడుతుంది, ఎంత అవమానము. మా బావడికి పొట్ట చూడు ఎంత ఉందో. నన్ను కూర్చోబెట్టి నాకు బాధలే, నన్ను కూర్చోబెట్టలే. మా బావ అంటే నేను బావను బామర్తి ముందు పెట్టచ్చని సరేలే బా. మా బాబు కింద కూర్చుంటారు. మా బావను మా ముందర అవమానించొద్దు. రాజీపడ్డు అదో అన్న మనల్ని పిలుచుకొచ్చినాడు. మందు పూజ పెట్టారు. ఎవరు దొరికింది? ఈ రోజు వీడియో చూడలేదా? పద్దన పెట్టాము. ఎందుకు ఇప్పుడు పద్దెని పెట్టాము చూడు. చూడండి ఒకసారి. నేను గణపతిగా కూర్చోబెట్టి కొంతమంది 3 రోజులు పెడతారు, కొంతమంది 5 రోజులు పెడతారు కదా. నిన్ను 11 రోజులు కూర్చోబెడితే కూర్చోబెట్టాలి. ఎంత రోజుకు? 16 రోజులు కూర్చోబెట్టండి. మా బావడికి 2000, నాకు 5000. అదేంటి ఎల్కిలే దూరిపోతుంది. ఎలాగంటే చంద్రన్న వీణ గణపతి మన రాఘవేంద్ర వచ్చేసి ఎలక కూర్చి పెడతాను. మా ఊర్లో కూర్చి పెడతాను. 10 రోజుల 5000 నాకు, మా మావాడికి 2000 7,000 రోజుకు. అంటే నెలకు అంటే విగ్రహం కొనుక్కునే 10,000కి అయిపోతుంది. నిమజ్జనము ఎక్కడైనా ఎర్రబలి చెరువే, గుదిగాలు కట్టి పూలు కట్టి చెరువులోకి అది నేర్చుకోండి. మాకే ఈత వచ్చి బయటకు వచ్చా నాకేం ఇబ్బంది లేదు. ఓకే మొత్తం చూడండి బా విగ్రహాలన్నీ చూపించాను చూడండి. మొత్తం మన నరసింహన్న తెలుసు, దాదాపుగా మన ఏరియాలో మన రాయలసీమలో అందరికి తెలిసింటుంది నరసింహన్న. మన ముద్ద ఎర్రగుంట నుంచి ప్రొద్దుటూరు పోయి రూట్ లో ఉన్నది బాయ్ విగ్రహాలన్నీ నరసింహన్నవి. వంట మాస్టర్ నరసింహన్న హరి రికమెండేషన్ తో వచ్చామని చెప్పండి, 2 రేటు తగ్గించుకుంటాడేమో. మాకే పెట్టినాడు ఎన్ని చెప్పాకున్నాను. చూడండి బా మొత్తం విగ్రహాలన్నీ పోతాం అనే దానికి ఈ వీడియో. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి మొత్తం రకరకాల విగ్రహాలు చూపిస్తానా. దీంట్లో మీకు ఎవరికైనా ఏమైనా నచ్చింటే ఒకవేళ వచ్చి చూసుకొని తీసుకునే వాళ్ళు తీసుకోండి అన్న. ఇవన్నీ పెయింటింగ్ అయిపోయినట్టియా? అయిపోయిన దాంట్లో కవర్లు చుట్టి పెట్టారు. ఎందుకంటే పెయింట్ అయిపోయినాక కవర్ మీకోకుంటే షేడ్ అవుతాయి కదా, అందుకు వాళ్ళు పెయింట్ వేసి పెట్టారు. మొత్తం చూడండి రకరకాలు. ఏందన్నా అవతలి వాటికి ఇవతల వాటికి తేడా ఉన్నాయి. అవులే కళ్ళు బ్యాలెన్స్ ఉంటాయంట, దానికోసం వీళ్ళు కవరు మీకోకుండా అట్టే పెట్టినారు. కళ్ళకు పెయింట్ అయిపోతానే మొత్తం కవర్ మూసేస్తారు.
చూడండి బ్రదర్. నా వినాయక చవితి ఎప్పుడున్నా? రేపు నెల 14. ఈలోపు మొత్తం అన్నీ అయిపోతాయి, మొత్తం అన్నీ అయిపోతాయి. ఓకే, ఇది చూడండి బా, మంచి మంచి అసలు బ్రహ్మాండంగా ఉంది. నాకైతే కన్నులకు పెద్ద ఆనందంగా ఉంది. నేను ఎప్పుడు చూడలే. నరసింహన్న ఆహ్వానం మేరకు వచ్చిన, మన అన్న లోపలికి రా అన్న చూద్దు అంటే వచ్చినాను. చాలా బాగుంది అది మొత్తానికి అయితే.